సంగారెడ్డి జిల్లా ఆంతోలు మండలం జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో ఆకతాయిలు హల్చల్ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. నెల రోజుల క్రితం ఇలానే కారు అద్దాలు ధ్వంసం చేశారు ఆకతాయిలు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి కారుపై దాడి చేశారు. ఆకతాయిల లేక దొంగల అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బాధితులు జోగిపేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. నెల క్రితం ఇట్లా అద్దం వెలుగుతుంది సార్, మళ్ళీ అద్దం వెలుగుతున్న కారుది నెల ఇట్లా అవుతుంది సార్. నాది ఇబ్బంది బాగా అవుతుంది. నాకు ఇది ఉన్నది ఎవరు చేస్తున్నారు, ఇది ఎందువల్ల చేస్తున్న ప్రాబ్లం ఏమిటి? ఇది నేను ఎవరితో పగలేదు, అందరితో మంచిగా ఉన్నాను. గల్లీలో నా కారు అద్దాలం బలం సార్, ఏం ప్రాబ్లం నాకు ఇది. మరి నేను ఎట్లా చేయాలి? జరిగింది ఎప్పుడెప్పుడు జరిగింది సార్? ఇది నైట్లో 12 నుంచి 5 మధ్య జరిగింది సార్. అప్పుడు అందరు మేల్కొన్నారు. అతను లేచి చూసారు, అద్దాలు వలిగినాయి సార్. మాకు ఈ ప్రాబ్లం ఒక నెల ముందు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది సార్. ఇది మాకు చాలా ఇబ్బందికర విషయం ఉన్నది. ఇది మేము ఏం తప్పు చేసినా మాకు ఇట్లా ఏం జరుగుతుంది సార్ మాకు ఇది అని నేను అంటున్నాను సార్. పేరు? నా పేరు యూసుఫ్ సార్. డాక్టర్ మెకానిక్ పని చేసుకుంటాను సార్. నేను నాకు నలుగురు అడవిలో ఉన్నారు సార్. నాకు ఇట్లా ఎందుకు సత్తాయిస్తారు సార్? నేనేం తప్పు చేశాను సార్? ఇంత ఇబ్బంది అవుతుందంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ చేసి ఇట్లా. నా పేరు శంకర్, డాక్టర్ శంకర్. అయితే గత కొద్ది రోజులుగా కొంచెం దొంగల అనుమానం అని వాళ్ళ వీళ్ళు పట్టించుకోలేదు. ఇంతకుముందు నెల రోజుల క్రితం మమ్మల్ని తీసుకొని ఆయన ఇంటి ముందు నా కారులో దొంగలు చెల్లెలు